ఏమీ లేవు. నీ బిడ్డల యొక్క మొర ప్రార్థన మీరు ఆలకిస్తారు. మీరు సెలవిచ్చారు, నాకు మొర పెట్టమో నీకు ప్రత్యుత్తరం ఇస్తానని, నన్ను అడుగుడి ఇయ్యబడును అని మీరు సెలవిచ్చారు. అడిగేటువంటి ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా ఆ బిడ్డలకు ప్రభా మీరు స్వస్థతనిచ్చి ఆ బిడ్డలను నాయన ఆత్మీయంగా బలపరచుకున్నకు మీకు స్తోత్రాలు. కొంచెంసేపు నీ మాటలను ఈ స్థలములో మీరు అందించండి. నేనైతే వట్టి వాడను అయా, ఈ స్థలములో నీ ఆత్మచేత నింపి నీ పరిశుద్ధ రక్తమును నా మీద ప్రోక్షించి నీ మాట నా నోట మీరు పలికించండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై నీ జీవపు వాక్కు ఈ స్థలములో మీరు వెల్లడి చేయమని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. పిల్లలందరూ క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారా? అంటే చెప్పాలా? అందరూ క్షేమంగా ఉన్నారా? హల్లెలూయా. పిల్లగా ప్రభువే ఆయన మనల్ని కాపాడుచు సంరక్షిస్తూ ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుచున్నాడు. మనం దినముల వెంబడి దినాలను ఆయుష్ని చూస్తున్నామంటే అది ప్రభు యొక్క ఉచితమైన కృప. ఈరోజు కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా ఆలకిద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి 3వ వాక్యంగా మనం చదువుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు వేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియగా చదవబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం శ్రద్ధగా గమనిస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ విశ్వాసిని దేనితో పోలుస్తున్నాడంటే దేవుని ఆలయమై ఉన్నాము అని పోలుస్తున్నాడు. మనం ఏమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నాము. ఈ దేవుని ఆలయాన్ని దేవుని ఆత్మకు నిరోధన చేయాలి, కానీ ఆ ఆలయాన్ని పాడు చేయకూడదు అంటున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనలో నివసించుచున్నాడు. దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, మానవసు పొందినటువంటి బిడ్డలు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఈ లోకంలోని అపవిత్రతను ద్వేషించి ఒక పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా జీవించే వారి గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు దేవుని ఆలయము. ఎవరమ్మా? విజయము ఆలయం, నాగేంద్రబాబు ఆలయం, ప్రశాంత్ ఆలయం, నేను ఆలయము, రెండవ ఆలయమే. ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్కరము ఒక ఆలయమై ఉన్నాము. ఈ ఆలయాన్ని ఏమి చేయకూడదట? కొంతమంది పాడు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? ఆలయాన్ని పాడు చేస్తున్నారు. ఎలాగ పాడు చేస్తారు?
మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆచారాల ద్వారా, సాంప్రదాయాల ద్వారా దేవుడు చేయవద్దన్నటువంటి కార్యములను చేసి ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. పైకి దేవుని విడమని చెబుతారు, కానీ ఆయన ఆలయాన్ని కూడా పాడు చేస్తున్నారు. నీవు దేవుని ఆలయము. ఈ ఆలయం ఎలా ఉండాలంట? చిన్నట్టున్నాడు. దేవుని ఆలయము ఏమైనది? పరిశుద్ధమైనది. చెప్పబడ్డారు అందరూ. హల్లెలూయా. అందరూ దేవుని ఆలయం ఏమైనది? అందరూ చెప్పాలి. ఏమైనది? పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలపు వేళ మరి ఈ దేవుని ఆలయాన్ని దేవుని ఆలయంలో ప్రవేశించడం కనుక ఈ ఆలయం అనేటువంటి నీలో, నీ ఆత్మీయ జీవితంలో ఏమేమి ఉండాలో, ఏమి ఉండకూడదో కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. దేవుడైతే నేను దేంతో వచ్చాడు? దేవుని ఆలయంతో వచ్చాడు. దేవుని ఆలయంలో ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి అంటున్నాడు. చెప్పండి కొట్టండి. హల్లెలూయా. అందరూ ఏమన్నారు? పూజ ఏమన్నారు? పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. పిల్లల ఆదివారం వస్తే మరి మందిరాన్ని ఏం చేస్తాం? కొన్నిసార్లు నీళ్లు పెట్టి శుభ్ర